ఫస్ట్ పాయింట్, నువ్వు చెప్పే పాయింట్స్ మేము ఎందుకు వినాలి అని అనుకునే లెజెండ్స్ కి కొంతమందికి చెప్తున్నా. ఇవి నేను సొంతంగా చెప్పిన పాయింట్స్ కాదు. ప్రపంచంలోని టాప్ 10 సైకాలజీ బుక్స్ లో ఒకటైన అటామిక్ హ్యాబిట్స్ బై జేమ్స్ క్లియర్ అనే బుక్ నుంచి తీసుకున్న 10 పాయింట్స్ ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సమాజంలో మనకంటూ ఒక మంచి వ్యక్తిగా అండ్ కన్వర్జేషన్ హ్యాపీగా స్టార్ట్ అయ్యి హ్యాపీగా ఎండ్ అయ్యి మళ్ళీ కన్వర్జేషన్ ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఎదురు చూడాలంటే అటువంటి టాప్ 10 పాయింట్స్ ని అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్ లో రైటర్ జేమ్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మన ఛానల్లో సక్సెస్ఫుల్ పీపుల్ బయోగ్రఫీస్, థింకింగ్ క్యాపబిలిటీ, మనీ మేనేజ్మెంట్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ లాంటి టాపిక్స్ మీద వీడియోస్ వస్తూ ఉంటాయి. కొన్ని రోజుల్లోనే మీ వే ఆఫ్ థింకింగ్ ని చేంజ్ చేసే వీడియోస్ కోసం మన నెల్లూరు బై అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇక టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ పాయింట్, లిజన్ పీపుల్ విత్ ఇంట్రెస్ట్. చాలా మంది కన్వర్జేషన్ అనగానే అందులో మ్యాక్సిమం మాటలు మనవే ఉంటాయి. బట్ ఇది కరెక్ట్ కాదు. మనం చెప్పబోయే మాటలు ఆపోజిట్ పర్సన్ ని రెస్పెక్ట్ చేయాలి అన్నా లేదా మన మాటలకి వాల్యూ ఇవ్వాలి అన్నా మనం గుడ్ స్పీకర్ కంటే ముందు గుడ్ లిజనర్ గా ఉండాలి. గుడ్ లిజనర్ గా ఉంటే తర్వాత మనం మాట్లాడే మాటలు చాలా పవర్ఫుల్ ఇంపాక్ట్ ని చూపిస్తాయి. అవి ఆపోజిట్ పర్సన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. సో బీ గుడ్ లిజనర్. అండ్ పాయింట్ నెంబర్ 2, డోంట్ ఇన్సల్ట్, జస్ట్ పాయింట్ అవుట్ దేర్ మిస్టేక్స్. సమాజంలో వాల్యూ ఉండాలి అంటే మన మీద లవ్ ఉండాలి. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే లేదా ఏదైనా మిస్టేక్ ఉంటే దాని ఫలితంగా వచ్చిన రిజల్ట్ ని బేస్ చేసుకుని ఇన్సల్ట్ చేయడం మానేసి ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ బట్ యూ నీడ్ టు చేంజ్ ఓన్లీ వన్ థింగ్ అని ఆ మిస్టేక్ ని మాత్రమే పాయింట్ అవుట్ చేయగలిగితే యూ విల్ బి ద పర్ఫెక్ట్ అని అతని మిస్టేక్ ని అతనికే తెలియజేయాలి. బట్ డోంట్ డూ ఇన్సల్ట్. దీని ద్వారా మీరంటే ఆ పర్సన్ కి పాజిటివ్ ఇంపాక్ట్ పూర్తిగా పోతుంది. అండ్ పాయింట్ నెంబర్ 3, మేక్ ది అదర్ పర్సన్ కంఫర్టబుల్. ఎప్పుడు కూడా అవతల వారిని హెసిటేట్ అయ్యేలాగా బిహేవ్ చేయకండి. ఎందుకంటే ఆ చిరాకు వల్ల వారు అదే లాస్ట్ కన్వర్జేషన్ అని ఫీల్ అవుతారు. ఫస్ట్ మేక్ దెమ్ ఫీల్ కంఫర్టబుల్. వాళ్ళు కంఫర్ట్ గా ఫీల్ అయినప్పుడు మాత్రమే మన ప్రపోజల్ వారు లాస్ట్ వరకు కంటిన్యూ చేయగలుగుతారు. అండ్ పాయింట్ నెంబర్ 4, అప్రిషియేట్ ఈవెన్ స్మాల్ అచీవ్మెంట్. ప్రతి ఒక్క మనిషి పొగడ్తలను ఇష్టపడతారు. అలా పొగిడే వారితోటే ఎక్కువగా ఉండాలి అని అనుకుంటారు. సో వాళ్ళు సాధించింది చిన్న అచీవ్మెంట్ అయినా దానిని మీరు అప్రిషియేట్ చేస్తే ఆ అప్రిషియేట్ చేసిన మూమెంట్ ని చాలా రోజుల వరకు గుర్తుపెట్టుకుంటారు. ఆ ఉత్సాహంతో ఇంకా బెస్ట్ అచీవ్మెంట్స్ ని చేయాలి అని అప్రిసియేషన్ కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. సో డోంట్ ఫర్గెట్ టు సెలబ్రేట్ అండ్ అప్రిషియేట్ సమ్వన్స్ అచీవ్మెంట్ ఈవెన్ ఇట్ ఈస్ స్మాల్ వన్. అండ్ పాయింట్ నెంబర్ 5, యూజ్ పాజిటివ్ అండ్ మోటివేషనల్ వర్డ్స్ మోస్ట్లీ. ఎంత పాసిబుల్ అయితే అంత పాజిటివ్గా మాట్లాడడానికి ట్రై చేయండి. అలాంటప్పుడు మీ మీద సమాజంలో నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎప్పటికీ రాదు. నెగిటివ్ ఇంపాక్ట్ లేదు అంటే మీరు 100% పాజిటివ్ మైండ్ సెట్ అని అర్థం. అండ్ పాయింట్ నెంబర్ 6, టాక్ అబౌట్ ఐడియాస్ నాట్ అబౌట్ పీపుల్. ఎప్పుడైనా గ్రూప్ ఆఫ్ పీపుల్తో కలిసినప్పుడు ఆ కన్వర్జేషన్లో లేని మనుషుల గురించి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. ఏదైనా ఐడియాస్ అండ్ న్యూ ప్లాన్స్ గురించి మాట్లాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే వేరే మనుషుల గురించి కాంట్రవర్సీ కంటే మెచ్యూర్డ్ కన్వర్జేషన్ ఎప్పటికీ బెటర్ గానే ఉంటుంది. సమాజంలో మీకంటూ రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ పాయింట్ నెంబర్ 7, కీప్ స్మైలింగ్ ఎక్స్ప్రెషన్. మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎవరితో మీటింగ్ అయినా మన ఫస్ట్ యాక్టివిటీ స్టెప్ ఇంప్రెషన్ అనేది ఆ కన్వర్జేషన్ మీద టోటల్ ఇంపాక్ట్ ని చూపిస్తుంది. ఎవరితో కలిసినా కూడా చిరునవ్వుతో జాయ్ఫుల్ గా ఉండడానికి ట్రై చేయండి. ఆ కన్వర్జేషన్ జాయ్ఫుల్ గా హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోతూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కన్వర్జేషన్ ఎప్పుడు ఉంటుంది అనే ఆతృత కూడా ఆపోజిట్ పర్సన్ కి కలుగుతుంది. అండ్ పాయింట్ నెంబర్ 8, డ్రెస్ వెల్ అండ్ లుక్ ఫ్రెష్. ఒక పర్సన్ క్యారెక్టర్ లో 30% ఇంపాక్ట్ అనేది వే ఆఫ్ లుకింగ్ మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే మంచి డ్రెస్ సెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ లుక్ ఫ్రెష్, ఇందులో రైటర్ ఒక 2 సెపరేట్ పాయింట్స్ ని కూడా యాడ్ చేసి మరీ చెప్పారు. అందులో ఫస్ట్ వన్ నైస్ పర్ఫ్యూమ్ అండ్ సెకండ్ వన్ కన్వర్జేషన్ అండ్ మీటింగ్స్ లాంటివి ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆనియన్ ని తినకూడదు. దాని స్మెల్ మీ హ్యాబిట్స్ మొత్తాన్ని జడ్జ్ చేయగలదు. అండ్ పాయింట్ నెంబర్ 9, రెస్పెక్ట్ అదర్స్. మీ మీద మంచి ఇంప్రెషన్ రావాలి అంటే అవతల వారిని గౌరవించాలి. వారి మాటలకి వాల్యూ ఇవ్వాలి. ఆ మాటలు నువ్వు ఫాలో అయినా అవ్వకపోయినా కన్వర్జేషన్ అయ్యేంత వరకు వారు మాట్లాడే ప్రతి ఒక్క మాటని ఆ మాట్లాడే మనిషిని వాల్యూ ఇచ్చినప్పుడు మాత్రమే నీకంటూ వారి దగ్గర వాల్యూ ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మీ వే ఆఫ్ బిహేవియర్ వల్ల మీకు సమాజంలో మంచి రెస్పెక్ట్ అండ్ లవ్ ఎప్పటికీ ఉంటాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్ నెంబర్ 10, బీ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ స్టాండర్డ్స్. ఏది ఏమైనా మీరు మాట్లాడే మాటల మీద మీకు నమ్మకం లేనప్పుడు, మాట్లాడే మాట కాన్ఫిడెంట్ గా లేకపోతే సొసైటీలో మీరు ఎక్కువ రోజులు సస్టైన్ కాలేరు. ఆపోజిట్ పర్సన్ ఎవరైనా మీరు చెప్పాలి అనుకున్న విషయాన్ని కాన్ఫిడెంట్ గా చెప్పండి. దీని ద్వారా మీ మీద ట్రస్ట్ డెవలప్ అవుతుంది. అంతేకాక మన నెక్స్ట్ వీడియోలో మనీ మేనేజ్మెంట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ బుక్స్ లో ఒకటైన ద సైకాలజీ ఆఫ్ మనీ బై మోర్గన్ హుసెల్, ఈ బుక్ నుంచి తీసుకున్న వాల్యుబుల్ పాయింట్స్ తో నెక్స్ట్ వీడియో రాబోతుంది. ఆ వీడియో అసలు మనీ ఎలా పనిచేస్తుంది, ఎందుకని మనీ చాలా మందితో ఉండదు, వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి, ఇలాంటి పాయింట్స్ మీద కంప్లీట్ డీటెయిల్స్ వీడియోని అప్లోడ్ చేస్తాను. ఐ స్వేర్
ఆ వీడియో మీ మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ ని మార్చేస్తుంది. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన నెల్లూరు బాయ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్, జై భారత్.